తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించిన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏదైతే రేవంత్ రెడ్డిని ప్రకటించారో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం అనేది రెట్టింపైంది. ఈ నెల 7వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు గాంధీ భవన్లో దానికి సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే ఈ తెలంగాణలో పీసీసీగా రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఆయనతో పాటు ఒక కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. వీరందరితో పాటు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అంటున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారిని ఈరోజైతే అనౌన్స్ చేశారో గౌరవనీయులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసిన మరుక్షణం కూడా తప్పే. అంటే ఆ క్షణంలో 1000వ వంతు భాగం నుంచి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా ప్రజలు అందరూ కూడా ఒక్కసారిగా జోష్ వచ్చేసింది. ఇక కాంగ్రెస్ పాలన ఆ రోజు గుర్తు చేసుకుంటున్నారు, ఈరోజు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నారు. ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి దిశ ఏ విధంగా ఉంటుందని చాలామంది భావించినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని ఒక పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన వెంటనే ప్రజానీకం అందరూ కూడా పండగ సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం మనం తెలంగాణ వ్యాప్తంగా చూసాం. ఎందుకంటే కేసీఆర్ను ఎదుర్కోవాలంటే, కేసీఆర్ను ఢీకొట్టాలి అంటే ఒక సమర్థుడైనటువంటి నాయకుడు కావాలని ప్రజల్లో నుంచి వచ్చినటువంటి భావన. ఈ భావన ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి అందరూ అనుకున్నారు, ఏం తెలుసులే ఎట్లా చేస్తారో అనుకున్నారు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి గల్లీలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క, ప్రజల యొక్క మనోగతాలను గుర్తించి మా రేవంత్ రెడ్డి గారిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించి వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, నిజంగా వారు ఒక గొప్ప నాయకుడు. ఎంతంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్యనైనా అనర్గళంగా తన ప్రజెంటేషన్ చేయగలడు. ప్రజల సమస్యలు తెలిసినటువంటి నాయకుడు, ప్రజల కోసం ఈ నిరంతరం కష్టపడి పనిచేసేటువంటి నాయకునికి ఈరోజు పీసీసీ రావడం నిజంగా గొప్ప నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ గారికి. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో పెనుమర్పులు రాబోతున్నాయి. ఏ రోజైతే ప్రకటిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి గారు చెప్పగానే వెంటనే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకొని ప్రజల్లోకి రావడం మొదలుపెట్టాడు. అదే మొట్టమొదటి సంకేతం. మా రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తున్నారని చెప్పగానే ముఖ్యమంత్రి గారికి తప్పని పరిస్థితుల్లో ప్రజల్లోకి వచ్చి తిరగడం మొదలుపెట్టాడు. ప్రజా సమస్యల కోసమే, ప్రజల కోసం మేము ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఎత్తాలనుకుంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు నేను పరిష్కరిస్తానని బయలుదేరడమే మా యొక్క గొప్ప మొదటి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. రేపటి నుంచి 7వ తారీఖు నాడు గాంధీ భవన్లో వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నాం. ఈ రెండు కేంద్రం అటు రాష్ట్రం చేస్తున్నటువంటి అవినీతి అకృత్యాలను, చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రోడ్ల మీద నుండి మేము ప్రజలకు వివరిస్తాం, పోరాటం చేస్తాం. తిరిగి తల్లి తెలంగాణ ఏ విధంగా అయితే ఈ తెలంగాణను మాకు ఇచ్చిందో సోనియా గాంధీ గారు, తిరిగి ఈ తెలంగాణలో మా వంతు కర్తవ్యంగా మేము భావించి వారికి తెలంగాణను వారికి బహుమతిగా ఇవ్వబోతా ఉన్నాం. ఇది మా లక్ష్యం, ఇది మా ఆలోచన. అయితే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇచ్చినప్పటి నుంచి అంటే కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపైన అంటే పార్టీపైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది? ఎవ్వరు కూడా వారు అభిప్రాయాలను మాత్రమే చెప్పారు తప్ప వ్యతిరేకత ఎక్కడ లేదు. ఏదో చిన్న సంఘటన మినహా, అంటే వారు కూడా తర్వాత అంతా సర్దుకుపోయారు. చిన్న సంఘటన మినహా ఎక్కడ కూడా వ్యతిరేకత అనే ప్రసక్తే లేదు. అందరూ ఆమోదయోగ్యం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రజా నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. 98% పైగా వారు రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని చెప్పారు తప్ప మరొకటి చెప్పలేదు. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తే సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి పదవి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు, అసంతృప్తి లేదు. కాకుంటే 4-5 కోరుకోవడం సహజం. ఇది డెమోక్రటిక్ పార్టీ. ఇదే నిరంకుశతులుగా కేసీఆర్గా ఒకరే పెడతారు, వాళ్ళ కొడుకోసారు, అది కాదు. ఇది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి కొంత సహజంగానే నాకు రావాలి, నాకు ఉండాలి, నేను కూడా సేవ చేయాలి, నేనే ఇంకెక్కువ సేవ చేయాలనే ఆలోచన, సేవ
చేయడంలోనే నేను ముందుండాలని కోరుకున్నారే తప్ప పదవులు రావాలని ఆకాంక్ష కాదు. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తే రేవంత్ రెడ్డి గారు. అంటే ముఖ్యంగా కొందరు ఆరోపణలు చేసిన ఏంటంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తకు న్యాయం జరగలేదని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఎవరు అందరూ నిజమైన ఒకసారి మెడలో కండువా వేసుకున్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలుగానే ఉంటారు. ఇవన్నీ అప్పటికప్పుడు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భాలుగా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ రాజకీయాల్లో సహజంగానే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వస్తారు. దాని గురించి మేము పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజమైన ఫైటర్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ప్రజలు ఆమోదించినటువంటి వ్యక్తి, నాయకులు ఆమోదించినటువంటి మా సోనియా గాంధీ గారు మాకు ముందు పెట్టి నడిపించమని ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఎవరు వ్యతిరేకించాల్సినటువంటి ప్రసక్తి లేదు, వ్యతిరేకించరు. ఏదైనా చిన్న అసంతృప్తిగా ఒక మాట అంటే దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వెంకటరెడ్డి గారు కూడా మాకు సంబంధించినటువంటి చాలా ఆప్తుడు, కాంగ్రెస్ పార్టీ సైనికుడు. ఖచ్చితంగా రేపు ఆయనకి ఇచ్చినా మేము పనిచేస్తాం, ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం. కానీ ఈరోజు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడనేది ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత. రేపు అందరు నాయకులు కూర్చొని కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజులు కాంగ్రెస్ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అంటే మీరు చెప్తున్నారు కదా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి, అంటే ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ పార్టీలకు చాలామంది వెళ్ళారు కదా, వాళ్ళు తిరిగి అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందంటే అధికారం వచ్చిన తర్వాత వస్తారో రారో నాకు తెలియదు. కానీ ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మేము ఈ పార్టీలోకి రాబోతున్నామని సంకేతాలు కూడా పంపుతూ ఉన్నారు. నాయకులు ఒకవేళ ఏ విధంగా ఉంటుందో అని ఆలోచించినా పక్కకున్నటువంటి కార్యకర్తలు అన్న మనం పోదామే, రేవంత్ అన్న వచ్చేసాడు, మనం మళ్ళీ గర్వాపసి పోదామని చెప్పుకున్నటువంటి సందర్భాలు, మాకు ఫోన్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందబోతుంది, రేపు అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా అందరూ మళ్ళీ మా దగ్గరకు వస్తారు. అందులో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు. ఇంకా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర రావడానికి మాకు సంకేతాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు 7వ తారీఖు తర్వాత మీరే చూడబోతున్నారు, మేము మళ్ళీ మీతో మాట్లాడబోతున్నాం. అంటే 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారుగా, ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో కొన్ని చేర్పులు చేపిస్తున్నారు. అంటే ఎలాంటి మార్పులు చేస్తున్నారు? సహజంగానే ఎవరైనా కొత్త అధ్యక్షులు వచ్చినప్పుడు వారికి అనుకూలంగా ఉండే విధంగా తన ఆఫీసును మార్చుకుంటూ ఉంటారు. మనం ఇల్లు అయినా మనకు అనుకూలంగా ఉండే విధంగా మార్చుకుంటాం కదా. వారు రేపు 7వ తారీఖు నాడు రాబోతున్నారు కదా. ఆ రాబోయే రోజుల్లో వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీ కోసం అందరికీ, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్స్ వచ్చారు, ఇంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండేది, అవన్నీ లేకుండా అందరికీ అకామిడేట్ చేసే విధంగా కార్యవర్గానికి అంతా మంచిగా ఫెసిలిటీస్ ఉండే విధంగా వారు సూచనలు సలహాలు నిన్న ఇక్కడికి వచ్చి చేసిపోయారు. ఆ విధంగా ఆఫీసులు కూడా తయారు కాబోతున్నాయి. ఒక కొత్త రూపు, కొత్త ఉత్సాహం, కొత్త జోష్, కాంగ్రెస్ పార్టీ అంతా ఒక విధమైనటువంటి ఫ్లేవర్ రాబోతా ఉంది. ఈ మా దగ్గర కాదు, ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహానికి అనుగుణంగా ఆఫీస్ కూడా కొత్తగా జరగబోతా ఉంది. వాస్తు చూస్తున్నారు, అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతనే వారు ఇందులో అడుగుపెట్టబోతున్నారు. మాకు కావాల్సిందల్లా ఒకటే, కాంగ్రెస్ అనే పార్టీ అధికారంలోకి రావాలి, మంచి సుపరిపాలన అందించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇదే ఒక లక్ష్యంతో మేము అందరం పనిచేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే రేవంత్ రెడ్డిని ఏఐసిసి నూతన పిసిసి ప్రెసిడెంట్గా ప్రకటించిన తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్తేజం వచ్చిందని చెప్పి, ఇంతకుముందు ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ వీడిన వారు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఉత్సాహం చూపిస్తున్నారని చెప్తున్నారు. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ని అధికారం తీసుకురావడానికి కూడా మేమందరం కష్టపడి పనిచేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.